ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రియాంగుకలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. అందరికీ నమస్కారం. జాతకంలో బుధగ్రహం యొక్క ప్రభావం ఏంటంటే, బుధుడు బుద్ధిని మరియు మతిమరుపుని, అలాగే వ్యాపారంలో అనవసర వ్యక్తులను నమ్మడాన్ని, ఇతరుల మీద ఆధారపడడాన్ని, అలాగే శారీరకమైన రుగ్మతలు, ముఖ్యంగా ఈ కామ సంబంధమైనటువంటి అంటే సెక్సువల్ కోరికల మీద కోరికని సన్నగిల్లడం, కాముకమైనటువంటి కోరికలు సన్నగిల్లడం అది మంచిదే కదండి. అంటే మరి యుక్త వయసున్నటువంటి పిల్లలకి ఈ కాముక భావనలు తగ్గిపోతే కష్టమండి. కాబట్టి ఎక్కడ ఏది ఎలా ఉండాలో అలా ఉండాలి. కాబట్టి అందుకనే సమయానుకూలంగా మన యొక్క విద్యుత్ ధర్మాలు ఏర్పరచుకోవాలి. కాబట్టి కాముకమైన బుద్ధి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కాముకమైన తత్వం ఉండాల్సిందే. అది వారిలో ధార్మికమైనటువంటి కామ ప్రవృత్తి ఉండాలి. ఈ ధార్మికమైన కామ ప్రవృత్తిని కూడా తగ్గించేస్తుంటాడు. అంటే నపుంసక తత్వాన్ని పెంచుతుంటాడు. అలాగే ఈ చుండ్రు, జుట్టు ఊడిపోవడము, అప్పుల బాధల్ని పెంచడం, అవతలి వాళ్ళు అనవసరంగా మనల్ని నిందారోపణ చేయడం, మనకి లేని అనుమానాన్ని క్రియేట్ చేస్తుంటాడు. ఇవన్నీ ఈ బుధగ్రహ కారణమే. కాబట్టి మనం బుధగ్రహ శాంతి చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. బుధగ్రహ శాంతి అంటే ఏంటి? మన జాతకంలో బుధగ్రహం బాగాలేకపోతే బుధగ్రహ జపం చేసుకోవాలి. మూలమంత్ర జపం ఉంటుంది, ఆ జపం చేసుకోవాలి. గోచారంలో బుధ దశ జరుగుతున్నా, అంతర్దశ జరుగుతున్నా, గోచారంలో బుధుడు మనకి నష్టస్థానంలో ఉన్నా, దుష్టస్థానంలో ఉన్నా, నీచబడినా ఇవన్నీ కలుగుతుంటాయి మనకి. ఈ బుద్ధి మీద వికాసం పోవడం, చదువు మీద అశ్రద్ధ పెరగడం, మ్యాథమెటిక్స్ విద్యార్థులకి సరిగ్గా అర్థం కాకపోవడం, కామర్స్ విద్యార్థికి ఇబ్బంది కలగడం, గ్రూప్స్ పరీక్షలు రాసే వారికి ఉత్సాహం లేకపోవడం, సిఏ లాంటి పరీక్షల్లో విఫలమవడం, ఇవన్నిటి కారకుడు బుధుడు. రాహు కూడా కారకుడు అవుతాడు అనుకోండి, తర్వాత చెప్పుకుందాం అది. కాబట్టి ఇటువంటి సమస్యలు మీకుంటే బుధగ్రహ శాంతి చేసుకోవాలి. ఒకటి మూలమంత్రంతో మనం జపం చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఈ నవగ్రహాల దేవాలయం మనం చెప్పుకుంటున్నాం కదా, మనం దాదాపుగా కొన్ని గ్రహాలు చెప్పుకుంటున్నాం. మనం అలా ఇవాళ మనం బుధగ్రహ చెప్పుకుంటున్నాం. కాబట్టి నవగ్రహ దేవాలయంలో బుధుడు సూర్యగ్రహానికి ఈశాన్య వైపున ఉంటాడు. సూర్యగ్రహస్య ఈశాన్య దిగ్భాగే అక్కడ బుధుడు ఉంటాడు. అక్కడ బుధుడికి మనకి ఈ యొక్క లేత పెసర రంగు, పెసర ఆకుపచ్చ ఉన్నటువంటి పెసర ఆకు అంటే పెసరపప్పు లాంటి, పెసరపప్పు కాదు, పెసర గింజలు ఉంటాయి కదా, పెసర ధాన్యం ఉన్నటువంటి ఆ వస్త్రముని ఆ స్వామివారికి అలంకారం చేసి పంచామృతంలో అభిషేకం చేయాలి. ఆ తర్వాత అర్చన చేయాలి, అష్టోత్తర నామాలు చెప్పుకోవాలి. ఆ బుధగ్రహ ప్రీతి కొరకు మనం అష్టోత్తరం చెప్పి ఆ వస్త్రాన్ని, అంటే పీత వస్త్రం, పీతగంధం, పీత పుష్పం, పీత మాల్యాంబరధరం, పెసరకలు ఉన్నటువంటి పూలను కూడా ఆయనకు అర్చనకు ఉపయోగించాలి. ముద్గా అన్నం అంటే ఇక్కడ మనం పెసరపప్పు నివేదన చేయాలి, పెసరపప్పు పాయసం పెట్టాలి ఆయనకి, పెసరపప్పు పాయసం, ముద్గా అన్నం. సూత్రంలో ఇలా చెప్పబడింది: విశాఖాసు బుధం గృహ్య సప్త నక్తాన్యదార్చయేత్ బుధం హోమమయం కృత్వా స్థాపితం కాంస్య భాజనే బుధస్తు దేవతా తత్ర ముద్గాన్నేన బలిం హరేత్ అని సూత్రంలో చెప్పబడింది. ఈ సూత్ర ప్రకారంగా కానీ మరి ఈ అర్చన ఎప్పుడు చేయాలి? ఈ యొక్క సూత్ర ప్రకారంగా మనము విశాఖ నక్షత్రంలో బుధవారం కానీ, అష్టమి తిథి ఉన్నటువంటి బుధవారం కానీ, నా అనుభవంలో చెవితి బుధవారం కూడా మంచిదే, చెవితి బుధవారం కూడా మంచిదే, లేదా ఏదైనా బుధవారం అయినా సరే. ఇది మీకు వీలైతే 17 వారాలు చేయండి, లేదా 3-5 వారాలు చేయండి చాలు. 3-5 వారాలు, అబ్బాయి ఇది బాగుందండి కదా, ఏదైనా సరే ఎక్స్క్యూజ్ అయిపోతే చాలు మనకి. 3-5 వారాలు నిక్కచ్చిగా చేయాలి. అంటే స్వామివారికి నవగ్రహ దేవాలయానికి వెళ్ళి ఇలా బుధగ్రహానికి అర్చన చేసుకోవాలి. మరి స్వామివారికి మూలమంత్రం ఉంటుంది కదా, ఓం ఉద్భుజ్యస్వాగ్నే ప్రతిజా ఘృష్యేణ విష్ట పూర్తే సగుం సుజేద మజంచ పునగుణ్వగుస్వాపిత్రం యువాన్ మన్వాతా గుంశ్రీ త్వైతంతుమేతం అనేది బుధగ్రహానికి మూలమంత్రం. ఇది ఈ మూలమంత్రాన్ని జపం చేయాలి. బ్రాహ్మణుల వారిని అడిగితే ఆ బ్రాహ్మణుడు ఈ మంత్రాన్ని 17 సార్లు జపం చేస్తాడు, లేదా 108 సార్లు జపం చేసి ఆ స్వామివారికి అర్చన చేస్తాడు. అష్టోత్తరం చెప్పుకున్న తర్వాత స్వామివారికి మనకి పెసర గారెలు కూడా నైవేద్యం పెట్టాలి. ముద్దుగా ప్రసాదం అంటే ముద్దుగా అన్నం అంటే ఎక్కువగా పెసర్లు వేసి అన్నం వండి పెట్టడం ఒకటి, పెసరపప్పు పాయసం ఒకటి, పెసర గారెలు, పెసరపప్పు గారెలు, అవి అంటే చిట్టి గారెలు అంటారు, అవి స్వామివారికి బుధగ్రహానికి నివేదన చేసి, ఇక్కడ విశేషంగా ఆవు నెయ్యిలో పెసర్లు, తెల్ల ఆవాలు మరియు సమిధలు చేసినకి మోదుగ సమిధలు వాడాలి.
మోదుగ సమిధలు ఈయనకి ఎక్కువగా వాడేసి ప్రయత్నం చేయాలి. అలాగే చండ్రకర్ర కూడా ఈ స్వామివారికి వాడేసి స్వామివారి ప్రీతి కొరకు ఈ యొక్క కుడుములు అంటే ఉండ్రాళ్ళు కానీ కుడుములు కానీ ఆ యొక్క హోమంలోకి రెడీ చేసుకొని ఈ పదార్థాలు కలిపి అంటే ఆవు నెయ్యిలో కలిపి ఈ పదార్థాలని హోమం చేయాలి. అంటే ఆ స్వామివారికి అర్చన చేసిన తర్వాత జపము చేసుకొని మనం ఇది హోమం చేయాలి. ఇవన్నీ చేయలేకపోతే మనం చేయలేము, సాధ్యం కాలేదు, ఏదో దేవుడి దండం పెట్టుకున్నామండి అంటే శ్లోకం చేసుకోండి. అక్కడ కూర్చొని మీరు శ్లోక జపం చేసుకున్నా పర్వాలేదు. ఆ ఒక శ్లోకం ఏమిటి అని అడిగితే, బుధత్వం బుద్ధిజనకో బోధవాన్ సర్వదాన్ రుణానాం తత్వావబోధం కురుమే సోమపుత్ర నమో నమః. ఈ శ్లోకాన్ని జపం చేసుకోండి. ఈ శ్లోకం జపం చేసుకోవడం వల్ల 108 సార్లు జపం చేసుకోండి చాలు. మనకి గోచార కుజదోష నివృత్తి కలుగుతుంది, సంపద వృద్ధి ఉంటుంది, విజ్ఞానం ఉంటుంది, చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది, వ్యాపారంలో కలిసి వస్తుంది, అనుకున్నటువంటి పనులు పూర్తయ్యేటువంటి అవకాశం కూడా బలంగా ఉంటుంది. అలాగే మనము పెసర కలర్ వస్త్రాన్ని, పెసర్లు, ఇత్తడి బిందె, రాగి చెంబులో నీళ్లు పోసి అవి, అలాగే మొంటెలు అంటే మీకు చాటలు అంటారు, చిన్న చాటలు, అవి కూడా దానంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీకు వీలైతే గ్రీన్ స్టోన్ ఎమరాల్డ్ అంటారు కదా, మరకతం కానివ్వండి, పచ్చ కానివ్వండి దానం ఇవ్వచ్చును. కంచు పాత్ర కూడా దానం ఇవ్వచ్చును. అంటే వస్త్రం ఇచ్చేటప్పుడు ఈ యొక్క నేత వస్త్రం ఇవ్వాలి, అంటే చేనేత వస్త్రం ఇవ్వాలి. ఆ వస్త్రానికే విలువ ఎక్కువ, అది గుర్తుపెట్టుకోండి. అటువంటి వస్త్రాన్ని బ్రాహ్మణుడు దానం చేసుకోవడం చాలా మంచిది. అలాగే చామంతి పూలు దానం చేయండి. చామంతి పూలు కూడా దానం చేయడం వల్ల మీకు మంచి ప్రయోజనాన్ని, ఆనందాన్ని, బుధగ్రహ శాంతిని పొందుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల వచ్చేటువంటి శుభ పరిణామాలు పొందుకోవచ్చు అన్న విషయాన్ని గ్రహించండి. ఇటువంటి ధార్మికమైనవి కొత్త కొత్త విశేషాలు మీకు అన్ని రకాల పుస్తకాల్లో నుంచి సేకరించి మీ అందరి కోసం నేను పంపించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి. కనీసం ఒక్కొక్కళ్ళు 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, అపాయింట్మెంట్ కొరకు తప్పకుండా ఆఫీస్ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.